రండన్నా. అక్కడ పనిచేస్తున్నటువంటి ఎస్ఐ హనీఫ్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి 3 రోజుల తర్వాత వాళ్ళని ఆదివారం సాయంత్రం పాపం కాళ్ళ మీద పడి ఏడిస్తే ఆ ముద్దాయిల్ని విడిచిపెట్టారు. వాళ్ళు ఒక దొంగతనం కేసులో మేము పట్టుకొచ్చాము అని అన్నారు. మేము దొంగల్ని సపోర్ట్ చేయడంలే, దొంగతనాల్ని సమర్థించడంలే. దొంగతనం చేస్తే ఈరోజు న్యాయస్థానాలు ఉన్నాయి, చేసినటువంటి దాని మీద విచారణ జరిపించాలి, న్యాయస్థానం ముందు నిలబెట్టాలి, న్యాయస్థానం దాని మీద నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితులు తప్ప అవన్నీ పక్కన పెట్టి మేము మా ఇష్టారాజ్యంగా చంపేస్తాం అన్నట్టుగా ఈరోజు పాపం ఆ వ్యక్తిని తీసుకొచ్చి చంపేటువంటి హక్కు ఆ మనుబోలు ఎస్ఐకి ఎక్కడి నుంచి వచ్చింది, అక్కడ ఉన్నటువంటి పోలీసులకు ఎక్కడి నుంచి వచ్చిందో స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు చెప్తున్నామంటే మీరు 2 రోజులు చిన్నకబారారు, కుటుంబ సభ్యులు ఏడ్చారు, వాళ్ళని వదిలిపెట్టారు. ఏ రోజు వదిలిపెట్టారు? ఆదివారం సాయంత్రం వదిలిపెట్టారు. సోమవారం ఉదయం కల్లా ఇక్కడ ఉండకపోతే నా కొడకల్లారా మీ అంతు తేలస్తానని చెప్పి వార్నింగ్ ఇచ్చాడు ఆ ఎస్ఐ. సోమవారం ఉదయాన్నే 2 ముద్దాయిలు వచ్చారు. పాపం ఈ వ్యక్తి ఏడుకొండలు అనేటువంటి వాడు దెబ్బలు తాళలేక తట్టుకోలేక సోమవారం ఉదయం పోలీస్ స్టేషన్కి రాలేదు. వెంటనే మంగళవారం ఊర్లో ఉంటే పోలీసులు పంపిస్తే ఒక ప్రైవేట్ వెహికల్, అది కానిస్టేబుల్కి సంబంధించి మాధవ్ అనేటువంటి కానిస్టేబుల్కి సంబంధించినటువంటి కారు అంటున్నారు. అంటే మేము చూసినప్పుడు కానిస్టేబుల్ సైకిల్లో తిరిగేవాడు. ఈరోజు ఒక కారు వేసుకుని ఒక కానిస్టేబుల్ ఆ ఊర్లోకి వెళ్ళాడు. సొంత కారు అని అంటున్నారు. దాని మీద కూడా పోలీసులు విచారణ జరపాల్సినటువంటి అవసరం. అక్కడ చెరువు దగ్గర కాలువలో మునుగుతున్నటువంటి వ్యక్తిని పట్టుకొని ఆ పిల్లవాడు వెళ్ళిపోతుంటే, ఈరోజు నేను శవాన్ని చూసి మాట్లాడుతున్నాను, వెళ్ళిపోతుంటే ఆ బురద గుట్టలు మొత్తం ఈడ్చి ఆ ప్యాంట్ అంతా బురద అయ్యింది. ఈడ్చి కొట్టి అక్కడి నుంచి కారులో వేసుకున్నారు. అప్పటికే పాపం అతను స్పృహ తప్పిపోయాడు. దారిలో కొట్టారు. నేరుగా పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు, మనుబోలు పోలీస్ స్టేషన్. మనుబోలు పోలీస్ స్టేషన్కి పెట్టిన తర్వాత వీడు దిగలేకుండా నీళ్లు చల్లండి రా అన్నారు. మొహాన నీళ్లు తెలియరు. కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరిచిన తర్వాత మరలా దించబోయేటప్పటికి దిగలేకున్నాడు. ఇక్కడి నుంచి హాస్పిటల్కి తీసుకెళ్తామని బయటకు తీసుకొచ్చాడు. బయటకు తీసుకొచ్చి హాస్పిటల్కి తీసుకురాకుండా పోలీసులకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులతో మాట్లాడారా, తెలుగుదేశం నాయకులతో మాట్లాడారా, ఎవరితో మాట్లాడారో తెలియదు. కానీ దాదాపు 6 గంటల ప్రాంతంలో ఇక్కడికి తెచ్చారు. అంటే మనిషిని పట్టుకున్న తర్వాత అతను అపస్మారక స్థితిలో ఉంటే ఇక్కడికి తీసుకురావడానికి అరగంట సమయం లోపల పడుతుంది. అటువంటిది 3.5-4 గంటల సేపు ఆ పిల్లవాడిని ఇక్కడికి తీసుకురాకుండా బయట తిప్పి 6 గంటలకు తీసుకొస్తే ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు అయ్యా మీకు తీసుకొచ్చేటప్పటికి ఇతను చనిపోయాడు అని చెప్పి మీరు పట్టుకున్నప్పుడు సజీవంగా ఉన్నాడు, మీరు పట్టుకున్నప్పుడు పరిగిస్తే పట్టుకున్నామని మీరు మాట్లాడుతున్నారు. బట్టలన్నిటిని ఈడ్చి మీరు కొట్టినటువంటి ఆనవారు నేను ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మురళి గారు మేమందరం వెళ్ళి చూసొచ్చాము. ఒంటి మీద గాయాలు ఉన్నాయి, వెనక్కి తిప్పి చూసాం, వీపు మీద గాయాలు ఉన్నాయి. అధికారులు ఏం చెప్తున్నారంటే రకరకాలుగా చెప్పారు. అందుకే నేను వచ్చి ఆ కుటుంబ
కుటుంబ సభ్యుల చేత డీఎస్పీ గారికి వినతి పత్రం ఇచ్చాం. అయ్యా మొత్తం వీడియోగ్రాఫింగ్ చేయించండి, ఉన్నటువంటి దాని మీద మొత్తం కూడా ఎక్కడ కూడా ఎక్స్పర్ట్ చేత ఎవరో ఒకరి చేత చేయించి, ఎందుకంటే ఇంత చేసినటువంటి వాడికి పోస్ట్ మార్టం రిపోర్ట్ మాయం చేయడమో మార్చడం అనేటువంటిది పెద్ద పని కాదు. కాబట్టి ఇప్పటికే ఒక కథలు వేశారు. ఏమని వెళ్ళారు? ఈ విధంగా తోబుట్టువులు అల్లాడుతున్నారే, వాళ్ళ మానసిక క్షోభ ఈరోజు మనం అనుభవిస్తే మనకు తెలుస్తుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు తట్టుకోగలడా? చంద్రబాబు నాయుడు కుటుంబానికో నా కుటుంబానికో ఇటువంటిది జరిగితే మనం తట్టుకొని నిలబడగలమా? అంటే దళితులంటే అంత చిన్నచూపా? దళితులంటే లెక్కలేని ధనమా? ఈరోజు మేము వచ్చాం కాబట్టి ఇది వెలుగులోకి వచ్చింది. లేకపోతే మీ ఆలోచన ఏదో ఒక విధంగా సాయి కృష్ణ చేసినట్టు బూడి చేద్దామా, మరొకటి చేద్దామని. ఈరోజు ఎంత అరాచకంగా ఉన్నాయి పోలీస్ స్టేషన్లు. ఒక రైతుని తీసుకువెళ్ళి కొట్టి ఇదే ఎస్ఐ ఎవడైతే ఈరోజు లాకప్ డెత్ చేశాడో ఈ హనీఫ్ అనేటువంటి వ్యక్తి ఈరోజు అతను తీసుకువెళ్ళి అక్కడ ఒక రైతును కొట్టాడు. మొదలకూరు పోలీస్ స్టేషన్ దగ్గర కొట్టాడు. కొట్టి ఆ తెలుగుదేశం పార్టీ నాయకులకు వీడియో చూపించాడు. ఆ రైతు కోడుకోవడమన్నాడు. ఏ రోజైనా పోలీస్ స్టేషన్లకు రైతులు పిలిచి కొట్టి తెలుగుదేశం పార్టీకి వీడియోలు చూపించినటువంటి పరిస్థితి ఉందా? ఆ రోజు రైతులతో కలిసి మొదలకూరు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేశాం. డీఎస్పీ గారు వచ్చారు. మేము విచారణ జరిపించే చర్యలు తీసుకుంటామన్నాడు. డీఎస్పీ గారు నమ్మకంతో వెళ్ళిపోయాం. ఆ రోజే ఆ వ్యక్తి మీద చర్యలు తీసుకోనుంటే ఈ రోజు పాపం ఏడుకొండలు అనేటువంటి వ్యక్తి చనిపోయి ఉండేవాడు కాదు. ఆ రోజు మీరు చర్యలు తీసుకోలేదు కాబట్టి నేను ఏమి చేసినా తెలుగుదేశం పార్టీ నాయకులు కాపాడుతారు, ఈ ప్రభుత్వం నన్ను కాపాడుతుంది, నాకు లెక్కలేదు, ఏమైనా నేను చేయగలనేటువంటి ధీమా కల్పించారు కాబట్టి మీరు ఈరోజు అతను ధైర్యంగా ఆ ఏడుకొండలు అనేటువంటి వాడిని చంపేసి చంపినా కూడా ఈ ప్రభుత్వం నాకు అండగా నిలుస్తుంది. నేను ఎస్పీ గారిని అడుగుతున్నా, ఆ రోజు ఒక రైతు మీద దాడి జరిగినప్పుడు అమానుషంగా రైతును కొట్టినప్పుడు ఆ రైతు సాయిబాబా పట్టం తీసుకొచ్చి దాని మీద పెట్టుకొని వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసినప్పుడు ఆ రోజే మీరు ఇటువంటి వ్యక్తి మీద చర్యలు తీసుకుని సస్పెండ్ చేస్తుంటే ఈరోజు ఆ కుటుంబానికి పాపం ఆ కోడు ఉండేది కాదు. ఆ కుటుంబం కోడుకోవడం కలిసికుంటారండి సార్. నా తమ్ముడిని వాడు మాధవ్ అనేవాడు, వాడు నా తమ్ముడిని వదిలాడు అడమనుతుండే తీసుకొని వచ్చి కారులో ఎక్కించుకొని వచ్చి కొట్టి మధ్యలోకి వచ్చి మాధవ్ సొంత కారులే సార్, మధ్యలోకి వచ్చి కారు ఆపుకొని నా తమ్ముడిని చచ్చేదాకా కొట్టాడు సార్. చచ్చేదాకా కొట్టి నా తమ్ముడు ఎట్ట దండాలు పెట్టి